మహిమ కలుగును గాక. ఈ మత్తయి సువార్త 25 అధ్యాయములో మనము 31 వచ్చి నుండి మనం చదువుకున్నటువంటి 40 వరకు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న సందర్భము, అది ధవల సింహాసనం యొక్క తీర్పులో జరిగే సందర్భం. అది అక్కడ కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. అక్కడ రాజు కనబడతా ఉన్నాడు. ఆయన అక్కడ కొందరిని, కుడివైపునున్న ఆ గొర్రెలతో పోల్చబడిన కొందరిని చూసి ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అవి కొంచెం ఆశ్చర్యకరమైన మాటలు. వాస్తవానికి వారికి కూడా అక్కడ ఆ యొక్క జడ్జిమెంట్లో అక్కడ నిలబడిన వారికి కూడా వారి గురించి చెప్తుంటే వారికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. అసలు మేము ఎప్పుడు చేసాం అంటున్నారు. వాళ్ళు కూడా స్టన్ అయిపోతున్నారు అన్నమాట. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అక్కడ జరుగుతుంది. ఈ ధవల సింహాసనం తీర్పు ఎప్పుడంటే, ఎప్పుడైతే మరి వధువు ఎత్తబడుతుందో ఆ తర్వాత భూమి మీదకి థర్డ్ వరల్డ్ వార్, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. 3.5 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది, మహాశ్రమల కాలం. ఆ తర్వాత మూడో ప్రపంచ యుద్ధంలో మరి భూమి అంతా కూడా అగ్ని ద్వారా శుద్ధి చేయబడుతుంది. ఆ తర్వాత 1000 ఏండ్లు ఈ భూమిపైన క్రీస్తు తన పిల్లలతో కలిసి 1000 సంవత్సరాల పరిపాలన చేయబోతున్నాడు. ఆ 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత మరల అపవాది ఈ 1000 సంవత్సరాలు బంధించబడతాడు. 1000 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత వాడు విడిచిపెట్టబడతాడు. అప్పుడు వాడు జనులను పోగు వేసి మరలా గోగు మాగోగు యుద్ధానికి సిద్ధపరుస్తాడు. అప్పుడు ఆ గోగు మాగోగు యుద్ధంలో అపవాది పూర్తిగా నాశనం చేయబడతాడు. వాడు పూర్తిగా నాశనం చేయబడిన తర్వాత అప్పుడు ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. ఆ ధవల సింహాసనం యొక్క తీర్పులోనే జరుగుతున్న సందర్భం ఇది. ఆ ధవల సింహాసనం తీర్పు తర్వాత గొర్రెలన్నీ ఒక పక్కని, మేకలని ఒక పక్కి ఆయన వేరు చేసిన తర్వాత అప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నిత్యత్వం ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక అది నిత్యత్వం. అది 1000 1,00,000 సంవత్సరాలు ఉండవు. ఇక నిత్యము దేవుడితో పాటు నిత్యము మనం ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనము దేవుని దగ్గర ఉంటామన్నమాట అండి. అయితే గమనించండి, ఇక్కడ నా ప్రశస్తమైన సోదరులారా, ఇక్కడ ప్రవక్త ఈ వచనాలను ఎత్తుకుని మాట్లాడాడు. ఇది నా యొక్క ఓన్ మెసేజ్ కాదు. ఇది ప్రాఫెట్ చెప్పినటువంటి వర్తమానము, ప్రవక్త చెప్పినటువంటి వర్తమానము. ఈ ప్రవక్త చెప్పిన వర్తమానంలోనూ కొన్ని కొటేషన్స్ తీసుకుని మరి ఇక్కడ ఇవ్వబడిన దాన్ని బట్టి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అయితే దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇంకొక వచనం కూడా మనం చదవాలి. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి కూడా చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, ఆ భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. చాలండి, 8వ వచనం వరకే చాలు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. ఏంటి అసలు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అనేది కనుక మనం ఆలోచిస్తే, దేవుని ప్రవక్త ఏమంటాడంటే, ఇక్కడ మనం అంతా చదువుకున్నాం, ఈ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అంతేగాక ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. దేవుని సమయాలు వినాలి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు అని అనుకోకుండా ఆయన మనుషుని పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు చూడండి. ఆయన మనస్సు ఏంటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు, వివరించాడు. దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యం ఆయనకు ఉంది. కానీ అది ఆ సమానముగా ఉండే దాన్ని కూడా ఆయన విడిచిపెట్టి వచ్చాడు. ఆయన మోషే ఎలా అయితే విడిచిపెట్టాడో అతను కూడా క్రీస్తు కూడా అలానే విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టి ఆయన ఏం చేశాడు, మనుషులు పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. హల్లెలూయా. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుడు పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి నా ప్రశస్తమైన సోదరులారా, ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలట. ఏంటి మనం కూడా కలిగి ఉండాల్సిందంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే, ఆయన తన ఒక హోదాలో ఉండి కూడా, ఆయన తన ఒక స్థానంలో ఉండి కూడా ఆయన దానిని తన కొరకు విడిచిపెట్టలేదు. ఇతరులను రక్షించుట కొరకు ఆయన ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు. వాస్తవానికి సిలువ అవ్వడం వల్ల ఆయనకి ఏం ఉపయోగం లేదు. సిలువలో రక్తం కార్చడం వల్ల ఆయనకి ఏం ఉపయోగం లేదు. సిలువలో గాయాలు పొందడం ద్వారా ఆయనకి ఏం ఉపయోగం లేదు. అవన్నీ మనం పొందుకోవలసినవి, మనము వాటిని అనుభవించవలసి ఉన్నది. కానీ మనము అనుభవించవలసిన వాటిని క్రీస్తు పొందుకోవడానికి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన దాసుని స్వరూపం ఎత్తాడు. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుషును పోలికగా వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి సోదరులారా, గమనించండి. ఇప్పుడు ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. సిలువలో ఆయన చూడండి, కన్యక గర్భములో ఆయన శిశువుగా పడిన మొదలుకొని ఆయన సిలువ మరణ పునరుద్ధానము ఆరోహణం అయ్యేంత వరకు ఏది తన కొరకు చేయలే. ఏది కూడా తన కొరకు చేయలేదు. ఆయన తన కొరకు కాకుండా ఇతరుల కొరకు జీవించాడు. ప్రవక్త ఏమంటాడంటే, ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవం. ఏమండి, నిత్య జీవం అనేది ఊరికనే రాదు. నిత్య జీవం అనేది ఊరికనే రాదు. లేదా నిత్య జీవం అనేది మన ధర్మకార్యాల వలననో పుణ్యకార్యాల వలననో, హల్లెలూయా, లేకపోతే మనం చేస్తూ ఉంటాం నిత్య జీవం పొందుకోవాలని. అవి మన అందరికీ తెలుసు. కానీ అందువలన రాదు. నిత్య జీవం అనేది అందువలన రాదు. ఏమండి, ధర్మకార్యాలు ఎందుకు చేస్తారు? పుణ్యం వస్తుందని. ఎవరికి పుణ్యం? చేసిన వాళ్ళకి వస్తుందని. లేకపోతే ఇంకా వగేరా ఇంకా ప్రతీది కూడా ఏదైనా మీరు చూసుకోండి, ఏది చెయ్యాలన్నా ఎలా వినాలి? బ్రహ్మం కూర్చుని విను. సైలెంట్. దేవునికి స్తోత్రం. సరే, జాగ్రత్తగా వినండి. ఏది మనం చేసినా ఆ చేయుట ద్వారా ఏదో మనకు రావాలని చేస్తాం. అది మానవుని నైజం, అది మానవుని మనస్సు, దేవుని మనస్సు కాదు. నేను చెప్పింది అర్థమైందా? దేవుని మనస్సు కాదు. ఎగ్జాంపుల్, దశమ భాగం ఉంది. ఎందుకు ఇస్తున్నాం దశమ భాగం? నేను ఇస్తాను. ఎందుకు ఇస్తాం? ఆయన ఏమన్నాడంటే, ఇచ్చి శోధించండి అన్నాడు. అప్పుడు మీకు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టరానంత దీవెనలు నేను ఏం చేస్తాను? ఇవ్వమన్నాడు. ఇచ్చప్పుడు నన్ను అడగండి అన్నాడు. ఇప్పుడు దశమ భాగం ఎందుకు ఇస్తామో తెలుసా? ఆ 10వ భాగం ఎందుకు ఇస్తున్నామంటే మిగిలిన 9 భాగాలు దీవించబడాలని. అది ఎవరికంటే మనకది.
ఇక్కడ తప్పు కాదు, కానీ చూడండి దేవుని మనసుకి మన మనసుకి ఎంత డిఫరెంటో. కానీ ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే, హల్లెలూయా, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఎందుకంటే మన మనస్సు రాంగ్. మన మనస్సు ఏం కోరుకుంటుందంటే లాభం కోరుకుంటుంది. ఏది చేసినా సరే, ఒక కానుక ఇచ్చినా దేవుడు ఏదో రోజున మనకేం చేస్తాడు, ఇస్తాడని. దశమ భాగం ఇచ్చిన, లేదా ఒక భోజనాలు కూటం పెట్టినా, లేకపోతే ఏది పెట్టినా తిరిగి మనకు వస్తాదనే ఆశతోనే మనం చేస్తాం. అది అస్సలు క్రీస్తు యేసునకు కలిగిన మనసు కాదు. కానీ ఇక్కడ ప్రవక్త చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం తప్పక ఒకటి చేయాలి. ఏంటంటే, యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన కొరకు ఎన్నడూ జీవించలేదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినాలి నా మాటలు, తన కొరకు అంటే సెల్ఫ్ అన్నమాట. ఆయన కొరకు ఎన్నడూ జీవించలేదు. అర్థమైందా? కన్యక గర్భములో ఆయన పడినది మొదలుకొని, ఇందాక అదే చెప్పాను, ర్యాప్చర్లో ఆయన వెళ్ళిపోయేంత వరకు, ఆరోహణం అయ్యేంత వరకు, ఆమేన్, ఎట్టి పరిస్థితులు ఆయన తన కొరకు ఎన్నడూ జీవించలేదు. ఇది ప్రవక్త స్టేట్మెంట్. ఇది మనం నమ్మి తీరాల్సిందే. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు ఇంకా, ఆయన జీవితము ఇతరుల కొరకు ఖర్చు చేయబడింది. అబ్బబ్బబ్బబ్బ, ఆయన జీవితం అంట ఇతరుల కొరకు ఖర్చు చేయబడింది. అది పరిపూర్ణముగా నిత్య జీవమై ఉన్నది. ఏమండి, నిత్య జీవం రావాలంటే ఇక్కడ కీర్తనాడు, ఇక్కడ తాళపు చెవిస్తున్నాడు. దాన్ని ఫాలో అవుతారా? ఫాలో అయ్యండి, నిత్య జీవాన్ని పొందుకుంటారు. లేదంటే ఒక రోజున నీ జీవితంలో ఒక పెద్ద మైనస్ అను కలిగి ఉంటావు. దాన్ని తుడుపు పెట్టుకోలేని మైనస్ అన్నమాట. యేసుక్రీస్తు ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవమై ఉన్నది అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటున్నాడు, నేను సంఘానికి వెళ్తున్నాను, మంచి కార్యాలు చేస్తున్నాను అని నువ్వు చెప్పినప్పుడు అది మంచిదే. కానీ నీవు నీ జీవితమును నీ కొరకు జీవిస్తున్నావు. సంఘానికి ఎందుకు వెళ్తున్నావు? నా కొరకు వెళ్తున్నాను. అర్థమైందా? సంఘానికి ఎందుకు వెళ్తున్నాను? మంచి కార్యాలు ఎందుకు చేస్తున్నాను? అరే నేను పరిచర్య చేస్తున్నాను పాస్టర్ గారు, పరిచర్య కూడా దానివల్ల మనకేం వస్తుందని ఆశీర్వాదం వస్తుంది. వాస్తవం, అది కాదనట్లేదు. కానీ ఇదే అంటున్నాడు ప్రవక్త, నేను సంఘానికి వెళ్తున్నాను, మంచి కార్యాలు చేయుచున్నాను అని నువ్వు చెప్తావు, అవన్నీ మంచివే. కానీ నీవు నీ జీవితమును నీ కొరకు జీవిస్తున్నావు. నీవు నీ జీవితాన్ని, నా జీవితం నా కొరకే, మీ జీవితం మీ కొరకు, ఎవరికి వారు ఇక్కడ సెల్ఫ్ అన్నమాట అండి. హల్లెలూయా. నీ కొరకు జీవిస్తున్నప్పుడు నీవు, ఏమంటే నీ జీవితం నీ కొరకు జీవిస్తున్నప్పుడు నీవు నిత్య జీవమును కలిగి లేవు. తేల్చేశాడు ప్రవక్త. ఇది నా ప్రసంగం కాదు, ఇది చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, నా జీవితం నా కొరకే ఖర్చు చేస్తున్నాను నేను. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నేను నిత్య జీవాన్ని కలిగి లేను. నా జీవితాన్ని నా కొరకు నేను ఎంత ఖర్చు చేసినా నిత్య జీవాన్ని నేను కలిగి లేను. హల్లెలూయా. అయితే ప్రవక్త అంటున్నాడు, నిత్య జీవము అనగా ఇతరుల కొరకు జీవించుటయే. నిత్య జీవం అనగా ఇతరుల కొరకు ఎవరు జీవింతారు?
క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ ఇతరుల కొరకు జీవిస్తారు, ఇతరుల కొరకు ఆలోచిస్తారు. ఆమె వారి కొరకు ఆలోచించుకునే దానికంటే ఇతరుల కొరకు ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని ప్రవక్త అంటాడు, నేను వైద్యులను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఎందుకంటే వైద్యులు ఏం చేస్తారో తెలుసా, వారు నేర్చుకున్న చదువు వలన, వారు చేసుకున్నటువంటి ఆ యొక్క ప్రాక్టీస్ వలన వారి ఇతరులకు ఎంతగానో సహాయం చేస్తారు వాళ్ళు. ఎవరు? వైద్యులు. అందుకనే ప్రవక్త అంటాడు, ఆ వైద్యులను బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాను అంటున్నాడు. ఎందుకంటే వారు ప్రజలకు సహాయం చేస్తున్నారు, వాళ్ళు ప్రజలకు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని గొర్రె పిల్లగా లోనికి వచ్చినప్పుడు అది దానిని రుజువు చేసింది. ఆయన జీవించాడు మరియు నిత్య జీవమును కలుగుండెను. కారణము, ఆయన తన కొరకు జీవించలేదు, ఆయన ఇతరుల కొరకు జీవించాడు. మరియు కల్వరి మీద ఆ దినమును నీవు స్వీకరించుట ద్వారా నీవు నిత్య జీవమును స్వీకరించుదువు. హల్లెలూయా. ఇప్పుడు కల్వరి మీద ఆయన ఎవరి కొరకు ఆ కల్వరిలో రక్తం కార్చాడు? ఎవరి కొరకు ప్రాణం పెట్టాడంటే మన కొరకే. ఎవరైతే ఆ కల్వరి దగ్గర ఆయన సిలువలో చనిపోయాడని, మన కొరకు ప్రాణం పెట్టాడని, రక్తం కార్చాడని ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వారేమవుతున్నారంటే వారు క్రీస్తును పొందుకుంటా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మరి నువ్వు ఎంత మాత్రము నీ కొరకు జీవించలేవు. ఆమేన్. ఎప్పుడైతే కల్వరిలో ఉన్న క్రీస్తును మనం అంగీకరిస్తామో వెంటనే క్రీస్తు ఎలాగైతే తన కొరకు కాకుండా ఇతరులమైన మన కొరకు జీవించాడో, ఇప్పుడు మనం కూడా క్రీస్తు మాదిరిగానే మనము కూడా మన కొరకు కాకుండా ఇక ఇతరుల కొరకు జీవించడం మొదలు పెడతాం. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు? ఇతరుల కొరకు జీవించడం మొదలు పెడతాం. దేవునికి స్తోత్రం. అదే దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే, అందుకని ఆయన ఈ ఉదాహరణ తీసుకున్నాడు. ఏ ఉదాహరణ అంటే, ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, 25వ అధ్యాయంలో ఇక్కడ ఉన్న ఉదాహరణ తీసుకున్నాడు. ఇది చెప్పాను కదా ఇందాక, ఇది ధవల సింహాసన తీర్పులో జరిగే సందర్భం. ఎక్కడది? ఇక్కడ ఏం జరుగుతుందో ప్రవక్త చెప్తున్నాడు, మీరు వినండి. నేను చదువుతాను, వినండి. ఇది మాత్రం నా ఎక్స్ప్లెనేషన్ కాదు ఇది. ఆ దినమున గొర్రెలు మరియు మేకల వలె వారిని వేరు చేస్తానని యేసు చెప్పాడు. మరియు ఆయన మేకలతో నా ఎడమ వైపున నిలబడండి అని చెప్తాడు, మరియు గొర్రెలతో కుడివైపున నిలబడమని చెప్తాడు. మరియు ఆయన మేకలతో అన్నాడు, నా యొద్ద నుండి తొలగిపోండి. మేకలతో ఏమన్నాడు? కిందకు ఉంటుంది, మీరు తర్వాత చదువుకోనండి, ఇంటికి వెళ్ళిన తర్వాత, అదే మీరు పర్సనల్గా బైబిల్ చదివేటప్పుడు చదువుకోనండి. మేకలతో ఆయన ఏమన్నాడంటే, నా యొద్ద నుండి తొలగిపోండి. యాలయనగా నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. ఎవరిని అంటున్నాడు ఈయన? మేకలను. నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను దర్శించలేదు. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. నిజంగా మేకలు అవి? హల్లెలూయా. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూచుటకు రాలేదు. కాబట్టి మీరు నన్ను విడిచిపోండి అని మేకలతో అంటాడు. తర్వాత ఆయన గొర్రెల దగ్గరకు వచ్చి గొర్రెలతో ఆయన అన్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. గొర్రెలతో ఏమంటాడట ఆయన? ఆ కుడివైపున ఉన్న గొర్రెలు అంటే నిజంగా గొర్రెలు కాదు, ఆ కుడివైపున ఉన్న జనులు అన్నమాట అండి. దేవునికి స్తోత్రం. ఆ గొర్రెలతో ఆయన అంటాడంట, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మరి మీరు నాకు పరిచర్య చేసితిరి. మరి గమనించండి,
సంగమా దీన్ని గ్రహించుట్లో తప్పిపోవద్దు. ఎన్నటెన్నటికి దీనిని మీ హృదయంలో ఉంచుకోండి. హల్లెలూయా. ఎన్నటెన్నటికి దీన్ని మీ హృదయంలో ఉంచుకోండి. ఎందుకంటే దేవుడు ఒక రోజున ఈ మాట అనబోతున్నాడు. హల్లెలూయా. అఫ్ కోర్స్ అది మన గురించి కాకపోయినా, అది అక్కడక్కడ ఎవరు ధవళ సింహాసనం తీర్పులో ఉన్న ఆ గొర్రెలకు సాదృశ్యంగా ఉన్న కుడివైపున ఉన్న వారి గురించి అయినప్పటికీ ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే, సంగమా దీన్ని మీ హృదయంలో ఉంచుకోండి. ఇది ధవళ సింహాసనం తీర్పులో నిలబడే వారికి. మనం ఏం ధవళ సింహాసనం తీర్పులో ఉన్నాం కదా మనం అని దీన్ని విడిచిపెట్టకండి. సంగమా దీన్ని మీ హృదయంలో ఉంచుకోండి. హల్లెలూయా. ఇంకేమన్నాడు, అదెంతో స్పృహలేని స్థితిలో జరిగి ఉన్నది. విధి నిర్వహణగా ప్రజలు దాన్ని చేయరు. ఒక మనిషినికి ఏదైనా లేక మరొక దానినైనా నీకు ఇచ్చినప్పుడు కారణం అతడు దానిని తప్పక చేయవలసి ఉన్నది. ఆమేన్. నీకు భోజనము పెట్టు ఒక మనిషి తప్పక దానిని చేయవలసి ఉన్నది. అతడు ఒక స్వార్థపూరితమైన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఎవరంట? మనకు ఎవరైనా భోజనం పెట్టినా, మనకు ఆపదలో సహాయం చేసినా, లేకపోతే మరొకటి మనకు బట్టలు ఇచ్చినా, దీని వెనకతలు ఏముంది చెప్పండి? జాగ్రత్తగా వినండి. వధువు అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ఈ ధవళ సింహాసనం తీర్పులో ఈ కుడివైపున నిలబడే వాళ్ళు గొర్రెలు. అర్థమైందా? అది మనం కాదు. ఎందుకంటే మనకు ధవళ సింహాసనం తీర్పు ఉండదు, మనకి వధువుకు ఉండదు. వధువుకి తీర్పు ఇప్పుడే జరిగిపోతుంది. భూమిపైనే తీర్పు వధువుకి జరిగిపోతుంది. కాబట్టి ధవళ సింహాసనం తీర్పులో మనం ఉంటాం, కానీ తీర్పులో నిలబడం. మనం సింహాసనం మీద ఉంటాం. తీర్పు తీర్చే వారి స్థానంలో ఉంటాం. మనం ఎక్కడ ఉంటాం? స్థానంలో ఉంటాం. మరి తీర్పు తీర్చబడేది ఎవరంటే బయట ప్రజలు అన్నమాట. తీర్పు తీర్చబడేది ఎవరు? బయట ప్రజలు. వాళ్ళని దేవుడు 2 గుంపులుగా వేరు చేస్తున్నాడు, గొర్రెలుగా, మేకలుగా. అప్పుడు ఈ కుడివైపున ఉన్న వారిని దేవుడు చూసి ఈ మాటలు పలుకుతున్నాడు. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికున్నాను, నాకు దాహానికి నీళ్ళు ఇచ్చారు. నేను రోగినై ఉంటే నన్ను పరామర్శించడానికి వచ్చారు. నేను అదిగో వస్త్రం లేకుండా ఉంటే మీరు నాకేం చేశారు? వస్త్రాలు ఇచ్చారని చెప్తే వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారట. అరే మేము ఎప్పుడు చేసాము నీకు? కొంచెం చేస్తున్నారు వాళ్ళు తిరిగి దేవునితో. ఏంటి ప్రభువా, మేము ఎప్పుడు నీకు బట్టలు ఇచ్చాం? మేము ఎప్పుడు నీకు ఆహారం పెట్టాం? మేము ఎప్పుడు నువ్వు రోగి అయి ఉంటే మేము చూడడానికి రావటం ఏంటి ప్రభువా? ఆశ్చర్యపోతారంట. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వారు ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు అది చేసినప్పుడు లాభాపేక్షతో అస్సలు చేయలేదంట. వధువు అని చెప్పుకుంటున్నాం మనము, ఎంత వెనకతలు ఉన్నామో చూడండి. హల్లెలూయా. నేను చెప్తుంది అర్థమవుతుందా? నేను చాలాసార్లు చెప్తాను. ఫంక్షన్లకు వెళ్తాం, పెట్టుబడులు పెడతాం, అక్కడ 1000 రూపాయలు 500 చదివిస్తాం. ఎందుకో తెలుసా? తిరిగి మనకు వస్తాయి. ఇంటికి వచ్చి పుస్తకం రాసుకుంటాం. పలానోళ్ళకి 1000 రూపాయలు పెట్టాం, పలానోళ్ళకి 500 పెట్టాం. మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఆ పుస్తకం చూడగానే అయ్యి బాబు ఇంత రావాలి మనకి. ఎంత? ఒక ఆయన అదే అన్నాను, బ్రదరు అప్పుడే నువ్వు ఉన్నదే అప్పుల్లో ఉన్నావు, ఇప్పుడు ఆ ఫంక్షన్ అవసరమా అని అడిగితే మేము చాలామందికి పెట్టున్నామండి. మేము చాలామందికి పెట్టున్నాం. కాబట్టి పెట్టిన పెట్టుబడి అంత ఏం చేయాలి ఇప్పుడు? చూసారా? స్వార్థమేనా? ఖచ్చితంగా స్వార్థపూరితమైనదే. కానీ విచిత్రం ఏంటంటే ఈ కుడివైపున ధవళ సింహాసనం తీర్పులు కుడివైపున నిలబడిన వారు అసలు మేమెప్పుడు ఇచ్చాం ప్రభువా అంటున్నారంట వాళ్ళు. అని ప్రవక్త ఏమంటున్నాడంటే అసలు వారు ఇస్తున్నప్పుడు వారికి అసలు తెలియదు.
వారు లాభం ఆశించలేదు. వాళ్ళు ఇదిగో ఇక్కడికి వెళ్తే వీళ్ళు రోగిగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా గబుక్కుని రోగిగా ఉంటే వాళ్ళు మన దగ్గరికి ఏం చేస్తారు, వస్తారు. ఇదిగో వీళ్ళకి బట్టలు లేవు, ఇప్పుడు మనం బట్టలు ఇస్తే రేపొద్దుట మనకి ఏం చేస్తారు, వాళ్ళు బట్టలు ఇస్తారు. హల్లెలూయా. వీళ్ళకి ఇదిగో వీరి దాహానికి నీళ్ళు ఇస్తే రేపొద్దున మనకి ఇస్తారు. ఇదిగో వీళ్ళకి ఆహారం భోజనం పెడితే రేపొద్దున మాకేం చేస్తారు, వీళ్ళు భోజనం పెడతారని వాళ్ళు ఏం చేశారంటే అస్సలు అనుకోలేదంట. వాళ్ళు తిరిగి ఆశించలేదంట. అసలు లాభం అనేదే ఆశించకుండా, వింటున్నామా పద్మప్రియ, లాభం అనేదే ఆశించకుండా వారు చేశారంట ఇవన్నీ. అబ్బా హల్లెలూయా, చాలా వండర్ అండి ఇది. అసలు లాభం అనేదే ఆశించకుండా చేశారు ఇవన్నీ. కాబట్టి దేవుడు వారిని అక్కడ వారికి జీవాన్ని ఇస్తున్నాడు. అక్కడ ఆయన అగ్నిగుండాన్ని కాదు వారికి ఇచ్చేది, జీవాన్ని ఇస్తున్నాడు ఆయన. అందుకని దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం, ఈ గొర్రెలకు అది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. వారు అన్నారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొంటే నీకు మేము ఎప్పుడు భోజనం పెట్టాము, నీవెప్పుడు దిగంబరిగా ఉంటే నీకు మేము ఎప్పుడు బట్టలు ఇచ్చాం, నువ్వెప్పుడు తప్పికొంటే నీకు మేము ఎప్పుడు దాహం ఇచ్చాము, నువ్వెప్పుడు రోగిగా ఉంటే మేము నీకు పరిచర్య చేశాము. అది ఎంతో దానికై అది ప్రేమ నుండి పనిచేస్తుంది. అది కేవలం వారిలో జీవించిన జీవితమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అప్పుడు ప్రభు బదులిస్తున్నాడు. ఏమన్నా తెలుసా, ప్రభు అయిన యేసు వారి వైపు తిరిగి అన్నాడు, ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేసినందున. ఎవరు అనుకుంటున్నారు ఆ చిన్నవారు? ఆ సింహాసనమే కూర్చొని ఉంటుంది వధువు. ఎవరు? వధువు. ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేసి ఉన్నందున మీరు దాన్ని నాకు చేశారు. వాస్తవానికి ఈ వధువుకి సహాయం చేసిన వారు లాభంతో చేయలేదు. అసలు దేంతో చేయలేదు? లాభం ఆశించి చేయలేదు వాళ్ళు, లేకపోతే స్వార్థపూరితముగా చేయలేదు వాళ్ళు. మరి వాళ్ళు ఎలా చేశారంటే, లాభం ఆశించకుండా, స్వార్థపూరితంగా కాకుండా వారు నిజముగా ప్రేమతో చేశారు. వాళ్ళు తిరిగి వస్తుందని చేయలేదు. ఇప్పుడు కొన్ని చోట్లకు మనం వెళ్తామండి సువార్త ప్రకటించడానికి. ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే మన గబాల్లో మంచినీళ్ళు ఇస్తారు. మనం మరలా వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తామని తెలిసి వాళ్ళకి ఆ ఊరు కాదు మంది. ఆ 2 గంటల తర్వాత మళ్ళీ కనబడతాం మనం. గబుక్కుని కరెంట్ అడుగుతుంటే కరెంట్ ఇస్తున్నారు గబుక్కుని. గబుక్కుని కొంతమంది అయితే టీ పెట్టి ఇస్తున్నారు. మేము ప్రార్థనలోనే ఉంటున్నాం, వాళ్ళు టీ రెడీ చేస్తున్నారు. అక్కడ వీళ్ళ ఊరికినే పంపకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి టీ ఇచ్చి పంపుతున్నారు కొంతమంది. ఇలా కొంతమంది ప్రయాసపడుతున్నారు. మరలా వాళ్ళకి కనబడతామో లేదో డౌటు. అంటే వాళ్ళ లాభం ఆశించి చేయట్లేదు, లాభం ఆశించి చేయట్లేదు. అదే నిత్య జీవం అంట. నువ్వు లాభం ఆశించి చేసినది ఏదైనా సరే అది నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. అర్థమవుతుందా? లాభం ఆశించి చేసేది ఏదైనా సరే అది నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. ఇంకా దేవుని ప్రవక్త ఏమంటాడంటే, హల్లెలూయా, ఈ చిన్న వారిలో ఒక్కరికి మీరు చేసి ఉన్నందున మీరు దానిని నాకు చేస్తున్నారు. నిస్వార్థమైన జీవితం. ఆమేన్. రెండవ తలంపు కాదు, ఇంకా ఇది చేస్తే నాకు అది వస్తుంది, ఆ తలంపే లేదు వారికి. నిస్వార్థమైన జీవితం. ఇప్పుడు చెప్పండి, ఆ కుడివైపునున్న గొర్రెలకే ఇంత నిస్వార్థమైన జీవితం ఉంటే వధువులో ఉన్న సభ్యులకి ఇంకెంత ఉండాలి? ఎందుకంటే మనం సింహాసనమే కూర్చుంటాం, వారు మన ముందు నిలబడతారు. మన ముందు తీర్పించుకోవడానికి నిలబడిన వారికే నిస్వార్థమైన జీవితం ఉంటే, స్వార్థపూరితమైన జీవితముతో మనము సింహాసనం మీద కూర్చుని అసలు తీర్పు తీర్చగలమా? మనమున్న స్థానం కరెక్ట్ కాదు. ఇంకా మనం ఎత్తుకి ఎదగాలి. మనం ఎత్తుకి ఎదగాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే ఏంటి? ఇతరుల కొరకు జీవించడం. ఇప్పుడు చూడండి,
అసలు ఇది న్యాయమేనా అని నేను అడుగుతున్నాను, చెప్పండి. తీర్పు తీర్పించుకునే వాళ్ళకేమో నిస్వార్థమైన జీవితం ఉంది. తీర్పు తీర్చడానికి సింహాసనాల మీద దర్జాగా కూర్చున్న వాళ్ళకేమో స్వార్థపూరితమైన జీవితం ఉంది. అసలు దేవుని చట్టం అంగీకరిస్తుందా? దీనికి బిజినెస్ అంగీకరిస్తుందా? మరలా చెప్తున్నాను, తీర్పు తీర్పించుకునే వారికేమో నిస్వార్థమైన జీవితం ఉంది. నిలబడ్డారు అక్కడ చేతులు కట్టుకుని తీర్పులో. తీర్పు తీర్చడానికి రాజుగారిలా కూర్చున్న వాళ్ళకేమో స్వార్థపూరితమైన జీవితం ఉంది. అసలు జరిగే పనేనా దేవుని దగ్గర? ఎత్తబడాలి అంటే, జాగ్రత్తగా వినండి, ఎత్తబడాలి అంటే నిస్వార్థమైన జీవితం వధువుకు ఉండాలి. నిస్వార్థమైన జీవితం వధువుకు లేకుండా నువ్వు సింహాసనం మీద కూర్చోలేవు. నువ్వు సింహాసనం మీద కూర్చోలేవు నిస్వార్థమైన జీవితం లేకుండా. అందుకని ఖచ్చితంగా వధువుకి నిస్వార్థమైన జీవితం ఉండాలి. స్వార్థపూరితమైన జీవితం వధువుకి ఏం చేయకూడదు? ఉండకూడదు. హల్లెలూయా. మరేం చేయాలి పాస్టర్ గారు? మాకు స్వార్థపూరితమైన జీవితం ఉండొద్దంటే మేము ఏం చేయాలి? హల్లెలూయా. రెండవ తలంపు అనేది ఉండొద్దు, దాని గురించి ఆలోచించొద్దు. కానీ లోక కార్యములకు నువ్వు ఎంతగానో చనిపోయి ఉన్నావు, మరి ఎంతో క్రీస్తుతో నీవు సజీవుడు అయినావు, మరి రాజ్య మార్గంలో నువ్వు నడుస్తున్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి నిస్వార్థమైన జీవితం కలిగి ఉండడం అంటే ఇతరుల కొరకు ఏదో చేయడం. తెల్లారు లేచి ఇతరుల కొరకు ఏదో ఒకటి చేయడం. హాస్పిటల్లో ఉన్న వారి దగ్గరికి మనం హాస్పిటల్లో ఉంటే వస్తారని కాదు. అర్థమైందా నేను చెప్పేది? ఏ లాభం ఆశించకుండా వారిని దర్శించడం. ఎవరికైనా బట్టలు లేవిగా ఉంటే రేపొద్దుట వాళ్ళు మనకు పెడతారేమో, కాదు, ఏ లాభం ఆశించకుండా వారికి వస్త్రాలు పెట్టడం. అందుకనే మనము ఈరోజు సహాయం చేసి రేపు వాళ్ళ ద్వారా సహాయం పొందుకునే వాళ్ళకి ఈరోజు మనం సహాయం చేస్తే ఏం లాభం? అది అసలు సహాయమేనా? ఈరోజు నువ్వు చేసేమో రేపు వాళ్ళు చేసేసారు, ఫినిష్ అయిపోయింది, చెల్లైపోయింది. అంతేనా? ఈరోజు నువ్వు వాళ్ళకి భోజనం పెట్టావేమో, రేపొద్దుట వాళ్ళు తిరిగి భోజనం పెట్టేశారు, ఫినిష్ అయిపోయింది. ఈరోజు నువ్వు టీ ఇచ్చావేమో, వాళ్ళు ఏం చేశారు? రేపొద్దుట ఏదో ఒక రోజు టీ ఇచ్చారు, అయిపోయింది. కొన్నిసార్లు మనం కలిసి వెళ్తాం, 4-5 కలిసి వెళ్తాం. ఈరోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను తెస్తాను టీ కోసం. రేపొద్దుట ఆ సహోదరుడు బాగోదు, కష్టమానా ఆయన తీయడం బాగోదు అని ఆయన తెస్తాడు. ఏమైపోయింది? మనం తాగిన టీ చెల్లైపోయింది. అందుకని వాక్యం ఏమంటుందంటే మనకి తిరిగి ఇవ్వలేని వారికి మనం సాయం చేయాలట. ఎవరికి? మన సహాయం ఎవరికి చేయాలి? తిరిగి మనకి ఇవ్వలేని వారికి. అది సహాయం అంటే. దేవుడి స్తోత్రం. ఆమె బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయి. అప్పుడు ఆయన అంటాడు నా కోసం కూడా ప్రేయర్ చేయండి. చెప్పాడు అక్కడ. ఇప్పుడు బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయి అన్నాను, ఆయన కూడా ఏమన్నాడు? నా కోసం కూడా ప్రేయర్ చేయండి. చెల్లి అయిపోయింది. నేను ఆయన కోసం ప్రార్థన చేస్తాను, ఆయన నా కోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను ప్రార్థన ఆయన కోసం చేస్తే, ఆయన ప్రార్థన నా కోసం చేస్తే ఇది నిస్వార్థమైన ప్రార్థన. చెయ్యాలి మనం, కాదనట్లేదు. కానీ వీటిని మించి ఉంది ఇంకొకటి, అది చేయాల్సింది. అదొకటి మిగిలిపోయింది. అదేంటో తెలుసా? ఎవరైతే ప్రార్థన నీ ప్రార్థనకు అక్కర్లేదు అంటాడో అతని కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది కనబడతారు మనకు అక్కడక్కడ. వాళ్ళు ఏమంటారు నీ ప్రార్థన నాకు అక్కర్లే, నీ ప్రసంగాలు నాకు అక్కర్లే, నీ బోధలు నాకు అక్కర్లే, నీ పుస్తకాలు నాకు అక్కర్లే, ఎల్లెళ్ళు అంటారు. చూసారా? వాళ్ళు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు తిరిగి నీకు ఇవ్వలేరుగా ప్రార్థన. ఏమే? ఎవరికైనా నువ్వు ఆహారం పెడితే తిరిగి నీకు ఇవ్వలేని వారికి ఆహారం పెట్టడం. ఎవరైనా నువ్వు బట్టలు ఇస్తే తిరిగి నీకు ఇవ్వలేని వారికి బట్టలు ఇవ్వడం. అదే నిత్య జీవం అని
ప్రవక్త చెప్తున్నాడు, రాసి పెట్టుకోండి. అది చేయకుండా నేను వధువుని అంటే మెసేజ్ బిలీవర్ నన్ను నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా, అంటే మెసేజ్ పాస్టర్ నన్ను నేను అనుకున్నా, నేను చెప్పింది అర్థమైందా? నిత్య జీవాన్ని మాత్రం మనం పొందుకోలేము. ఇట్స్ ఫైనల్ అంతే. ఎందుకంటే ప్రవక్త చెప్పాడంటే ఫైనల్ అది. ఇక దానికి మరొక అనువాదం ఏమీ లేదే. ప్రవక్త చెప్పాడంటే ఫైనల్. కాబట్టి ఇక మనం ఒక నిర్ణయానికి రావాలి. ఏంటా నిర్ణయం అంటే, హల్లెలూయా, ఏంటా నిర్ణయం అంటే, మనకి తిరిగి సహాయం చేయలేని వారికి, మనకి తిరిగి అప్పగించని వారికి, వారు అప్పగించలేరు మనకి, వారి కొరకు మనం ప్రార్థన చేయడం, వారికి ఆహారం పెట్టడం, వారికి బట్టలు ఇవ్వడం, వారికి మంచినీళ్ళు ఇవ్వడం, దాహానికి వారికి ఆతిథ్యం ఇవ్వడం. ఇది చేయకపోతే నో ర్యాప్చర్, నిత్య జీవం అనేది నీకు దొరకదు. ఎందుకంటే నిత్య జీవం ఎప్పుడు ఇస్తాడని ప్రవక్త చెప్తున్నాడంటే, ఇతరుల కొరకు జీవించినప్పుడు. నిత్య జీవం ఎప్పుడమ్మా సిస్టర్ అన్నా? ఇతరుల కొరకు జీవించినప్పుడు. మనం మన కొరకు జీవించడం కాదు. కొంతమంది అంటారు, ఈ పిల్లల కోసమే జీవించడానికి పాస్టర్ గారు. ఎవరి కొరకు? నీ పిల్లలు. నువ్వు జీవించకపోతే నేను జీవింతానా? ఆయన జీవింతాడా? లేకపోతే ఆ సిస్టర్ జీవింతదా? అది 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 ఒక రకంగా లోకానుసారంగా అది కరెక్టే. మన పిల్లల కొరకు మనం జీవించకపోతే పక్కోళ్ళు జీవిస్తారా? దేవుడి స్తోత్రం. కానీ అక్కడ వరకు అది ఓకే, కరెక్టే. కానీ స్పిరిచువల్గా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మాత్రం మన పిల్లల కొరకు మనం జీవించడం, నా భార్య కొరకు నేను జీవించడం, నా భర్త కొరకు నేను జీవించడం కాదు. ఇదేది కాదు. అది ఫ్యామిలీకి సంబంధించింది కాదు. అది ఫ్యామిలీకి, కుటుంబానికి బయట. ఒక తండ్రి తన పిల్లల కొరకు జీవించగలడు. ఒక తండ్రి ఒక భర్త భార్య కొరకు జీవిస్తాడు. అదేం ఆశ్చర్యం కాదే. ఫిలియో ప్రేమ. అదే ప్రేమ, ఫిలియో ప్రేమ. 3 రకాలైన ప్రేమలు ఉన్నాయి కదా. ఒకటి అగాపే ప్రేమ, రెండోది ఫిలియో ప్రేమ, మూడోది ఈరోష్ ప్రేమ. ఈరోష్ ప్రేమ ఏమో కాముకత్వంతో కూడిన ప్రేమ, ఫిలియో ప్రేమ ఏమో భార్య భర్తల మధ్య నుండే ప్రేమ, అలాగే అగాపే ప్రేమ ఏమో దేవునికి మనకి మధ్య నుండే ప్రేమ. ఏమంటే అసలు దేవునికి మనం ఏం చేశామని దేవుడు మన కొరకు ఆయన మన కొరకు జీవించాడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు. ఏం చేస్తాం అసలు? ఒక ప్రెసిడెంట్ గారు మీ ఇంటికి రావాలంటే నువ్వు ఎంత పెట్టాలో తెలుసు ఆయనకు? మామూలుగా వచ్చేస్తాను అనుకున్నావా? కానీ సర్వసృష్టికర్తే నీ కొరకు నా కొరకు నువ్వు నేను పిలవకుండానే, నువ్వు నేను అడగలేదు రక్షించు ప్రభు అని. నువ్వు నేను ఆయన పిలవలేదు. అయినా సరే ఆయన ఏం చేశాడు? మన కొరకు వచ్చాడు. ఆయన ఈ భూమి మీద 33 సంవత్సరాలు మన కొరకు జీవించాడు, మన కొరకు బాధలు అనుభవించాడు, మన కొరకు నిందించబడ్డాడు. ఈ ప్రపంచంలోనే ఏ మనిషికి లేనంత హీనమైన పేరును మోసాడు ఆయన. దేవుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, మరలా పరిశుద్ధుడై ఉండి, దేవుడై ఉండి, ఈ ప్రపంచంలోనే అత్యంత హీనమైన పేరును ఆయన మోసాడు. ఆయన ఎవరి కొరకు? ఆయన కొరకా? ఆయన కొరకు అసలు ఆ పేరును భరించాలా? ఆయన ఉఫ్ అంటే మొత్తం ప్రపంచమంతా ఇలా తిప్పేయగలడు. ఆయన తిప్పేసి మళ్ళీ కొత్త జనాన్ని పుట్టించగలడు. అందుకే అన్నాడు, మోషే తప్పుకో, ఇలా అందరినీ వేసేస్తే నీ కడుపు నుండి పుట్టిస్తాను మరలా ప్రజల్ని. చేయగలడు ఆయన. ఒక్క మోషే చాలు. ఒక్క మోషేని తీసుకుని మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేయగలడు? ఆయన పుట్టించగలడు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు అన్నాడు? మొత్తం నాశనం చేస్తాను, తప్పుగా మోషే అన్నాడు. మోషే అడ్డొచ్చినట్టు సరిపోయింది అక్కడ. అర్థమైందా? మరి అంత గొప్ప దేవుడు
నువ్వు నేను అడక్క మునిపే వచ్చి మన కొరకు జీవించి, మన కొరకు త్యాగం చేసి, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు ఆయన రక్తమును కార్చి, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య కూడా మన కొరకు చేసి, నిందలు మన కోసం పడి, బాధలు మన కోసం అనుభవించి, హల్లెలూయా, ఇవన్నీ మన కొరకు ఆయన జీవిస్తే, ఇప్పుడు క్రీస్తు యేసును అంగీకరించిన మనము ఆయన కొరకు జీవించకపోతే ఎలా? ఆయన కొరకు జీవించడం అంటే ఇతరుల కొరకు జీవించడం. ప్రవ్వా నీకే నా జీవితం, ప్రవ్వా నీ కొరకే నీ జీవితం కనబడ్డ కాబట్టి ఆయన కొరకు ఎంతైనా జీవించవచ్చు. అవునా? ఓ రోజున ఒక చల్లటి అంటే చలిగాలి ఉన్న రాత్రి అన్నమాట అండి. చాలా చల్లగా ఉంది. అప్పుడు 7 సంఘ కాలాలలో ఒక భక్తుడు, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, మార్టిన్ అనుకుంటాను, మార్టిన్ ఒక చలికి వణుకుతా ఉన్నాడు. ఒక వృద్ధుడు చలికి వణుకుతా ఉంటుంటే వెంటనే ఇతను ఏం చేశాడంటే తనకున్న ఒక్క కోటు అన్నమాట, ఆ ఒక్క కోటు తీసుకుని ఆ వృద్ధుడికి ఇచ్చేశాడు. ఎప్పటికైతే ఆ వృద్ధుడికి ఇచ్చాడో, ఆ రాత్రి అనుకుంటాను, కలలో అనుకుంటాను, బహుశా నాకు ఆ సందర్భం సరిగ్గా గుర్తులేదు, ఆ రాత్రి కళ దర్శనంలో యేసుక్రీస్తు ఆ కోట్ వేసుకుని కనబడ్డాడట ఆయన. వాస్తవానికి ఈయనకి ఇంకో ఆప్షన్ లేదు, సెకండ్ లేదు, ఒకటే ఉంది. కానీ ఒక్కదాన్ని ఏం చేశాడు? మనం ఎప్పుడు ఎత్తాం తెలుసా? మన కోట్ అరిగిపోయి జిప్పు లాగినా సరే అదేం చేయదు. అది ఇప్పుడు ఇంకా ఏం చేద్దాం, ఇది ఈ కోట్ ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం. పాడేయడం ఎందుకు అంటే, పాడేసే సమయంలో ఈ కోట్ని ఏం చేస్తున్నావు? అది కాదు జీవించడం అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నా భార్య అంటది, ఏమండి ఇది నేను వాడలేదు ఇచ్చేస్తాను. నేను అంటాను, వాళ్ళేంది వాళ్ళకెందుకు, నువ్వు వాళ్ళేంది వాళ్ళకెందుకు. పట్టు చేరుతుంది అలాగా. లేకపోతే అవి ఏ ఉంటాయి కదా రకాలు, అవి ఇస్తారా? కానీ మనము ఎదుటివారికి ఇచ్చేది ఏదైతే ఉండాలో అది శ్రేష్టమైనది ఉండాలి. ఒక ఆయన ఉండేవాడు, సరదాగా సాయంత్రం మాటలు వెళ్ళి ఇలా కూర్చునేవాడు. మా మామయ్యలే ఇలా కూర్చునేవాళ్ళు. ఏదో తినరా అని తీసుకొచ్చి ఇలా పెట్టేవాడు. మొహమాటం, ఎందుకంటే చాలా మాటకారి, మొహమాటం. తీరా తీసుకుంటే అది తినేది అది కొంచెం బూజు పట్టినట్టు, లేకపోతే ఇప్పుడు కాజా ఉందనుకోండి మొత్తం ఆరిపోయి, అంటే దానిలో ఏ పాకం కూడా ఉండదు అంటే చాలా రోజులు అయిపోయింది అన్నమాట. అది ఆరిపోయి ఆ తర్వాత ఒక్కొక్కసారి చాక్లెట్లు ఇచ్చేవాడు అన్నమాట. ఆ చాక్లెట్ లోపల కరిగిపోయి, లోపల ఉన్న చాక్లెట్ కరిగిపోయి పెడితే మొహమాటం కోల్ది తినేవాళ్ళు. ఎందుకంటే మాటకారి, గబుక్కున మాట అన్నాడంటే చచ్చిపోవాలి నలుగురిలో. అలాంటి పర్సన్ అన్నమాట. మొహమాటం కోల్ది తినేవాడు. ఇప్పుడు నేను పట్టుకొచ్చేవాడిని వాళ్ళ ఇంటికి, నేను పట్టుకొచ్చేవాడిని. ఎలా అంటే నేను ఫస్ట్ తిని అప్పుడు బాగుంటే అప్పుడు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. అప్పుడన్నా మారతాడేమో అనుకునేవాడిని నేను. నో చేంజింగ్, మార్పు అనేదే కనబడలేదు. ఆఖరికి మొత్తానికి వెళ్ళడం మానేసాం గారి ఇంటికి, మార్పు అనేదే కనబడలేదు. సర్లే, నేను చేసిన దాంట్లో కూడా స్వార్థం ఉంది అనుకోండి. ఎదుటి వారికి పెట్టేటప్పుడు కూడా ఏం పాస్టర్ గారు మనం వధువు కదా పాస్టర్ గారు, మరి వధువు కాబట్టే ప్రవక్తివి చెప్తున్నాడు. అందుకనే పక్షిరాజు ఏం చేయాలట, ఎంత ఎత్తికి ఎదికినా కిందనున్న దాన్ని మర్చిపోకూడదట. కిందనున్న దాన్ని ఏం చేయకూడదు, ఎందుకో తెలుసా? అది బతికేదే కింద ఉన్న ఆహారాన్ని బట్టి. పక్షిరాజుకి ఆకాశంలో ఉండదు ఆహారం. ఆహారం ఎక్కడ ఉంటది?
ఇప్పుడు అది బతకాలంటే ఎల్లప్పుడూ ఎంత ఎత్తులో ఉన్నా సరే కిందకు చూడాలి, కిందకు చూడాలి, కిందకు చూడాలి. ఎందుకంటే దాన్ని బతికించేది కింద ఉంది. నేను ఆకాశ గగనాల్లోకి వెళ్ళిపోయాను, నేను ఎగురుతున్నాను, అబ్బా ఇక నేను హ్యాపీ అనుకోవడానికి లేదు అక్కడ, అనుకోవడానికి లేదు అక్కడ. ఆకాశ గగనాల్లోకి వెళ్ళిపోయాను, నేను ఇప్పుడు హ్యాపీ అనడానికి లేదు అక్కడ. ఎందుకంటే అది ఎంత ఎత్తులో ఉన్నది ఎక్కువ బతకలేదు. అది మళ్ళీ అది బ్రతకడానికి ఎక్కడికి రావాలి? కిందకే రావాలి. అబ్బా ఏం క్రియేషన్ అండి దేవుడు. మరలా దాని యొక్క ఆహారం ఆకాశంలో పెట్టలేదు, ఆయన భూమి మీద పెట్టాడు. ఇప్పుడు అంత పక్షిరాజు కూడా, అంత ఎత్తుకి ఎదిగిపోయిన పక్షిరాజు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే అది బ్రతకాలంటే కిందకి రావాలి. అందుకని ఎల్లప్పుడు దాన్ని చూపు ఎక్కడ ఉండాలంటే కిందే ఉండాలి. ఇగో కింద అంటే ఇవే ఏ చిన్న చిన్న విషయాలు. ఇతరుల కొరకు జీవించడం, ఇతరులకు శ్రేష్టమైనవి ఇవ్వడం. హల్లెలూయా. ఇతరులకు శ్రేష్టమైనవి ఇవ్వడం. దేవుని మహిమ కలుగునుగా. మనం మరలా వారి యొద్ద నుండి పొందుకోలేము అన్న వాళ్ళకి మనం సాయం చేయడం, అలాంటి వారికి మనం వస్త్రాలు ఇవ్వడం, అలాంటి వారికి మనం ఆహారాన్ని పెట్టడం, అలాంటి వారికి మనం దప్పిక తీర్చడం, అలాంటి వారికి, వింటున్నారా, అలాంటి వారికి మనము గౌరవం ఇవ్వడం, మర్యాద ఇవ్వడం. అదే నిత్య జీవం. దీన్ని పక్కన పెడతారా గృహకూడిక అని చెప్పి తర్వాత వినేవాళ్ళు కూడా ఇక మీకు నిత్య జీవం దొరకదని కన్ఫర్మ్ అవ్వండి ఫస్ట్. మనం నిత్య జీవం పొందుకునేదే ఈ చిన్న వాటిపైన ఉన్నది. ఏంటి చిన్నవంటే ఇతరుల కొరకు జీవించడం, ఇతరుల కొరకు జీవించడం. మన కొరకు కాదు, మన కొరకు అందరూ జీవిస్తారు. అన్యుడు వాడి కొరకే జీవిస్తాడు, ఒక ముస్లిం వాని కొరకే జీవిస్తాడు, ఒక బౌద్ధ మతస్థుడు వాని కొరకే జీవిస్తాడు, ఒక క్రిస్టియన్ కూడా వాని కొరకే జీవిస్తాడు. వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాడు. ఎవరి కోసం? తలనొప్పుకున్న పాస్టర్ కొంచెం ప్రార్థన చేయండి, నడుము నొప్పి వస్తుంది పాస్టర్ కొంచెం ప్రార్థన చేయండి, పిల్లలు అస్సలు మాట్లాడలేదు పాస్టర్ ప్రార్థన చేయండి, మా ఆయన తాగేసి వచ్చి చెదగూడేస్తున్నాడు పాస్టర్ ప్రార్థన చేయండి. ఎన్నడైనా ఇలా ప్రార్థన రిక్వెస్ట్లో మొన్న ఒకరికి సువార్త చెప్పాను పాస్టర్ గారు, ఆ ఆత్మ రక్షింపబట్టేట్లు ప్రార్థన చేయండి, ఆ బ్రదర్ పేరు ఫలానా. మొన్న ఒకరికి బాగాలేదని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను పాస్టర్ గారు, వాళ్ళు స్వస్థపడేలా ప్రార్థన చేయండి. చాలా మంచి వ్యక్తులు, చాలా మంచివారు వాళ్ళు. ఈ ప్రార్థనలు ఎప్పుడైనా కనపడతాయి రిక్వెస్ట్లో? నో. అందుకనే జాగ్రత్తగా వినండి. ఇతరుల కొరకు మనం జీవించాలంటే కొన్ని భరించాలి. మనం ఏం చేయాలి? కొన్ని భరించాలి. ఎవరి గురించి? నేను కొరినేల కొరకు జీవించాలనుకుంటున్నా, ఈరోజు తీర్మానం చేసుకున్నా. కానీ కొరినేల పనులు అన్నీ నాకు నచ్చవు, కొరినేల క్రియలు అన్నీ నాకు నచ్చవు. కానీ ఏం చేయాలి తెలుసా? నేను అతని కొరకు జీవించాలనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు అతనికి నాకు ఇష్టం లేని విత్తనంలో ఉన్నాయి. ఆయన ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకంటే నేను ఎవరి కొరకు జీవించాలనుకుంటున్నా? మాట్లాడండి. ఒకవేళ కొరినేలు నా కొరకు జీవించాలనుకుంటే నన్ను భరించాలి. ఇక్కడికి ఓ మాట చెప్తారు, యేసుక్రీస్తు మన కొరకు జీవించాలనుకున్నాడు, మనల్ని భరించాడా లేదా? ఈరోజు ఎంతమంది అబద్ధాలు ఆడారు? ఎంతమంది ఈరోజు ఎన్ని గంటలు ప్రార్థన చేశారు? చేయలే. ఎంతమంది ఈరోజు ఒక వర్తమానం పూర్తి చేశారు? చేయలే. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని చదివారు? చేయలే. ఎంతమంది ఈరోజు ఒకరు స్వార్థ చెప్పారు? చేయలే. భరించట్లేదు ఆయన. దీనికి భరించాడు, దీనికి భరించాడు, దీనికి భరించాడు, దీనికి భరించాడు, ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలియనివి. దీనికి భరించాడు. ఇవన్నీ భరించకపోతే మాట్లాడరే. ఇందాక కుక్క గుద్దినప్పుడే కుక్క కాదు, నేను ఎగిరిపడాలి. అసలు ఇందాక కుక్క అడ్డు వచ్చినప్పుడు కుక్క కాదు ఎగిరిపడటం, నేను ఎగిరిపడాలి. ఇవన్నీ భరిస్తున్నాడు కాబట్టి నేను పడిన కోపం, నేను వదులుతున్న మాటలు, నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలు, ఏమేన్ నేను ఆడుతున్న అబద్ధాలు, నేను ఏదో
ఆ చూపు ద్వారా, వినికిడి ద్వారా నేను చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు, పొరపాట్లు భరించాడు కాబట్టి ఈ రాత్రి నేను బతుకున్నాను ఇక్కడ. నువ్వు నేను ఉన్నంత సిన్సియర్గా కనుక ఆయన ఉంటే 2025 కాదు అసలు, 2000 లెక్కే చూడబోదు అసలు. ఎవరున్నంత సిన్సియర్గా మనం ఉన్నంత సంఘ కాపరి కూడా. కొన్నిసార్లు సంఘం విషయంలో కొందరు బలహీనులు ఉంటారు. ఆ బలహీనుల విషయంలో ఏం చేయాలి? ఆయన భరించాలి, ఓర్చుకోవాలి. వారికి కొద్ది సమయం వచ్చేంత వరకు సమయం పడుతుంది. ఎవరి పిల్లలు ఉన్నారండి, ఒక తల్లి పిల్లలను భరించదా? అప్పుడే తుడిచొస్తుంది సచ్చి చెడి. మరలీడు ఏం చేస్తాడో తెలుసా? మట్టి పట్టుకొచ్చి ఇలా వేసి అమ్మా అంటాడు. అప్పుడే వీడికి స్నానం చేపిస్తుంది. వీడు మరలా బురదలోకి వెళ్ళి ఏం చేస్తాడు? మట్టి పట్టుకుని వచ్చి ఇలా ఆడుకోవడమే కాదు, తుడిచిన స్థలంలో వేస్తాడు వచ్చి. మరి ఆ రోజు పేక నొక్కెత్తి అయిపోయేది కదా. మాట్లాడరే, నొక్కొద్దు. మరి ఏం చేయాలి ఇప్పుడు? తల్లి కాబట్టి భరిస్తుంది. చెప్పక్కర్లేదు, చెప్పాలా? ఏమ్మా అన్న నీకు చెప్పాలా? అమ్మా ఓర్చుకో అమ్మా, చిన్నపిల్లాడు బ్రహ్మము, ఓర్చుకో అమ్మా, ఏం చేయాలి? చిన్నపిల్ల అలా ఉండకూడదమ్మా. అందుకేనా ట్రైనింగ్ ఇవ్వాలా? లేదు, ఆటోమేటిక్గా నీకు ఆ ప్రేమ ఉంటుంది. ఓన్లీ పిల్లలు కదా అని ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు కొడతన్నా బిసాస్ వచ్చి అంటాడు, పోన్లే అన్న అని, చిన్నపిల్లలు కదా పోన్లే, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేనన్నా చేస్తానులే, భరింతున్నాడు. దేవుడు కూడా మన పట్ల ఏం చేస్తున్నాడు? మనల్ని భరిస్తున్నాడు. నాకు తెలుసు నన్ను ఎంతగానో భరిస్తున్నాడు ఆయన, నన్ను ఎంతగానో ఓర్చుకుంటున్నాడు ఆయన. ఎన్నో సార్లు ఆయన నేను బాధ పెడుతున్నాను, ఎన్నో సార్లు నేను ఆయన గాయపరుస్తున్నాను, ఎన్నో సార్లు ఆయనకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను, ఎన్నో సార్లు నేను బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తున్నాను, ఎన్నో సార్లు నేను వివేకము లేని వాడిగా ప్రవర్తిస్తున్నాను. అయినా సరే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన నన్ను భరిస్తున్నాడు ఆయన. కాబట్టి నేను ఇంకనూ ఆయన యొక్క కౌగిలిలో నేను ఉండగలిగాను. ఒకవేళ ఆయన నేను విసర్జించినట్లయితే, ఒకవేళ నన్ను ఆయన విడిచిపెట్టాలనుకుంటే, ఒకవేళ ఆయన కనుక నన్ను త్రోసివేయాలనుకుంటే, నా ప్రశస్తమైన సోదరులారా, నేను ఈరోజు మీ మధ్య ఉండేవాడిని కాదు. అది వాస్తవం. అది ఏది నన్ను భరించినట్లు చేసింది? నేనేమిచ్చాను ఆయనకి? నేనేం చేశాను ఆయనకి? ఏది ఆయన నన్ను భరించినట్లు చేసింది? ఏది ఆయనను నా కొరకు జీవించినట్లు చేసింది? నో రీజన్. నేనేమి ఇవ్వాలి ఆయనకు, నేనేమి చేయాలి ఆయనకు? ఆయన నా కొరకు జీవించాడు, ఆయన నన్ను భరిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆయన కొరకు జీవిస్తాను. ఆయన కొరకు జీవించడం అంటే ఏంటి? ఆయన ఇక్కడ లేడుగా. ఆయన ఇక్కడ ఉంటే కనుక ఏం చేస్తాను? నేను కాళ్ళు పట్టుకుని, ప్రభా ఈ పాదాల దగ్గరే ఉండిపోతాను ఆయన, ఇంకెక్కడికి వెళ్ళను, పనికి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను ప్రభా, కాలేజ్కి నేను వెళ్ళను ప్రభా, ఇక్కడే నీ పాదాల దగ్గరే పడి ఉంటాను ప్రభు. కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు, అవకాశం నీకు లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇతరుల కొరకు జీవించుట ద్వారా ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నట్లుగా ఇతరుల కొరకు ఇక్కడ జీవించవలసి ఉంది. ఆ ఇతరులు ఎవరు? మాట్లాడాలి. ఆ ఇతరులు ఎవరు? మనకంటే తక్కువగా ఉన్నవారు, మనకంటే మళ్ళీ మనకంటే ఈక్వల్గా ఉన్న వారికి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు అదే బ్రదరు నాకు బట్టలు పెట్టాడు, ఏదో రోజు నేను ఏం చేయాలి? పెట్టాడు. చాలా ప్రేమ చూపించాడు. బ్రదర్ నా బట్టలు పెట్టాడు, బ్రదరు మంచి భోజనం పెట్టాడు, ఏదో రోజు నేను ఏం చేయాలి? పెట్టేయాలి. ఎనాఫ్. అదే చిన్నోడికి చేయి, తిరిగి. కాబట్టి అది అలా నిలుచుంటది నీ అకౌంట్లో, బాకీ తీరిపోదు. అది
నీ అకౌంట్లో ఏం చేస్తుంది? అలా నిల్చుంటుంది. హల్లెలూయా. అది అలా నిల్చున్నది ఏమవుతుంది తెలుసా? అదే నీకు నిత్య జీవాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు అలా నిల్చున్న ఆ డిపాజిట్ ఏం చేసిందో తెలుసా నీకు? అలా పెరిగి 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 నీకు అది నిత్య జీవాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఏం తీసుకొచ్చింది? అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది సబ్జెక్టు. గృహ కూడికలలో నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. దేవుని చిత్తం అయితే కొంతమంది ప్రవక్తలలో కూడా నేను దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఈరోజు నేను జస్ట్ ఫౌండేషన్ వేశాను అంతే. ఇది అయిపోలేదు అది ఈ సబ్జెక్ట్. తర్వాత నేను దీనిని ఎక్కడైనా బోధించినప్పుడు కూడా మీరు తప్పనిసరిగా దాన్ని ఫాలో కండి, వినండి. అప్పుడే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. లేదంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. ఇతరుల కొరకు జీవించడమే చెప్పాలి, ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. సమయాలు చెప్పినానా? నిత్య జీవం అంటే అర్థం ఏంటి? సమయాలు ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవం. అర్థమైందా? ఒరే నీకు మొన్న నేను ఎరేజర్ ఇచ్చాను రా, నాకు ఈరా ఇప్పుడు ఎరేజరు. ఒరే నీకు మొన్న నేను పెన్సిల్ ఇచ్చాను రా, ఇప్పుడు నాకు ఈరా పెన్సిల్. అర్థమైందా? అది కాదు నిత్య జీవం అంటే. ఇతరుల కొరకు, అర్హత అనేది లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన సహోదరులు మనకు మనం ఒకరొకరు ప్రార్థన చేసేసుకుంటాం. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసేస్తావు కుటుంబ ప్రార్థనలో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసేస్తున్నారు. ఏమవుతుంది అక్కడ? ఇది అసలు జీవించడమేనా? ఇతరుల కొరకు జీవించడమేనా? కాదు. నువ్వు ఎవరైతే అనర్హులుగా ఉంటారో, కనీసం నువ్వు ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళు నోచుకోలేని వారు అన్నమాట. నువ్వు ప్రార్థన చేయడానికి కూడా నోచుకోలేని వారు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం, వారికి నువ్వు బట్టలు ఇవ్వడం, వారికి నువ్వు ఆహారాన్ని పెట్టడం, వారికి నువ్వు దాహానికి నీళ్ళు ఇవ్వడం, వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వడం. గ్లోరీ హల్లెలూయా. వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వడం. ఆమేన్. అదే నిత్య జీవాన్ని తీసుకొస్తుంది. అది ఏ మనకు నిత్య జీవాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా చేసినట్లయితే, ఎవరికైనా నువ్వు ఆ బట్టలు ఇచ్చినట్లయితే, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు వారికి చేసినట్లయితే సహాయము, దాన్ని తిరిగి నువ్వు ఆశించు. నేను అంటాను, ఆశించే పరంగా అయితే నువ్వు అసలు చేయకుండా ఉండే బెటర్. అంతేనా? ఏమే? సరే, నువ్వు ఆశించాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? సరే, హాస్పిటల్లో ఉన్నారండి ఒకరు, నేను వెళ్ళానండి, ఏదో వాళ్ళకి ఒక 3,000 5,000 చేతిలో పెట్టాను, ఇప్పుడు మళ్ళీ నేను పొందుకోవాలనుకుంటున్నాను, కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి ఎక్కాలి? రేటండి ఎక్కేద్దామా? ఏ బెస్ ఎక్కుదామా? దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి అదే అక్కడికి సమాధి కార్యక్రమాల్లో జరుగుతాయి విచిత్రాలు. ఆ మట్టిలో మట్టిగా కలిపేసి ఇలాగా అలా వేసేస్తాడు అంతే. వెనక్కి తిరిగి చూడండి మరలా. వెనకాల ఎవరైనా కాసాడనుకో, ఏ రారా కష్టమాను పిలుస్తావు అంటాడు. వెనక్కి తిరిగి చూడకూడదు. మరలా వెనక్కి తిరిగి చూస్తే పెట్టినోడు వచ్చేస్తాడంట వెనకాల. ఒక్కొక్కరు వెనక తిరిగి చూడరు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో. నవ్వొస్తుంది వాళ్ళని చూస్తుంటే. మేము వెనక తిరిగి చూస్తాం, అలా చూస్తాం, కాసేపు అక్కడ ఆగుతాం. కానీ కొంతమంది అయితే ఇంకా స్ట్రిక్ట్ అన్నమాట. అలా మట్టి వేస్తాడు, ఇంకా అక్కడ దండం పెట్టుకుంటాడు ఆ చచ్చినోడికి, అంతే. అటు నుంచి ఏం చేస్తాడు? తిరిగి వెళ్ళిపోతాడు అంతే. ఇంకా అస్సలు వెనక తిరిగి మాత్రం ఎవడ పిలిచినా చూడడం, ఏ రారా అంటాడు అంతే. ఎస్. ఇప్పుడు ఆడి విషయంలో కాదు, ఆ చచ్చిపోయినోడి విషయంలో కాదు అలాగా మనం చేయడం. మనము సహాయం చేస్తున్నాం కదా, అది దాని విషయంలో చేయాలి. మీకు ఒక విషయం చెప్పనా? ఈ మెసేజ్లో ఉన్న, వర్తమానంలో ఉన్న చాలా మంది విశ్వాసులు ఈ సహాయం అనే మాటే మర్చిపోయారు. వాస్తవం అది. అందుకనే ప్రవక్త అన్నాడు, జెఫర్సన్ విల్ నుండి ఒక్కరెత్తబడితే
ఆ ఒక్కడిని నేనే, మిగిలిన వారి గురించి నాకు తెలియదు. ఎందుకని? సహాయం అనే మాటే లేదు. ఇతరుల కొరకు జీవించడం అనే మాటనే లేదు, మర్చిపోయారు. పాస్టర్ గారికి బట్టలు పెడతారు, ఓకే, పాస్టర్ గారికి పెడితే దేవుడు మనకేం చేస్తాడు? ఈ సంవత్సరం అంతా బట్టలు లోటు లేకుండా కాపాడుతాడు. మరి అది ఒక పేదవాడికి, తిరిగి నీకు ఇవ్వలేని స్థానంలో ఉన్నవాడికి నువ్వు చేయగలవా పని? పాస్టర్కి చేస్తావు, కానీ తిరిగి నీకు ఇవ్వలేని వాడికి మనం చేయగలమా పని? చెయ్యడమే నిత్య జీవం, చేయకపోతే అది నిత్య జీవం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఆ గొర్రెలు కుడివైపున ఉన్నవారు యేసు ప్రభు వారిని అంటుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభు అంటే? మేము ఎప్పుడు ఇచ్చాం? నువ్వు రోగిగా ఉంటే ఎప్పుడు వచ్చాం మేము పరామర్శించడానికి హాస్పిటల్కి? ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు లాభం ఆశించి చేయలే ఆ పని. అక్కడ ఏ మాట ఉంది? అక్కడ ఆ స్వలాభం ఆశించి స్వార్థముతో దాన్ని ఏం చేయలేదు, వాళ్ళు చేయలేదు అన్నాడు ప్రభు. మరి ఎలా చేశారు వాళ్ళు? నిస్వార్థంతో. దేనితో? మరలా అది తిరిగి వస్తుందనే లాభాపేక్ష లేకుండా దాన్ని చేశారు వాళ్ళు. అందుకు దేవుడు వారికి ఏమిస్తున్నాడో తెలుసా? అందుకనే ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు మా కొరకు మేము అడక్క మునిపే మా కొరకు జీవించావు. ఇప్పుడు మేము కూడా నీ కొరకు జీవించాలి, కానీ నువ్వు ఇక్కడ లేవు. ఇప్పుడు నీకు చేయాలంటే మేము ఇక్కడ ఎవరికో చేయాలి. ఇక్కడ ఆయన ఏమన్నాడు? మిక్కిలి చిన్నవారైన ఈ నా వారికి చేశారు కాబట్టి నాకు చేస్తున్నారు. మీరు ఎవరు చేశారు? నాకు చేశారు. ఈ చిన్నవారికి చేశారు కాబట్టి నాకు చేశారు. ఎవరు ప్రభువా చిన్నవారు? ఎవరు ప్రభువా చిన్నవారు? వారికి మేము సాయం చేయవలసిన వారమై ఉన్నాం, వారి కొరకు మేము జీవించవలసిన వారమై ఉన్నాం. వారి కొరకు ఒకవేళ వారు మమ్మల్ని బాధ పెట్టినా వారి కొరకు మేము ఏం చేయాలి? జీవించాలి ప్రభువా. అలా జీవించడమే నిత్య జీవం అని చెప్పావు అని ప్రార్థనలో ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. కానీ నిత్య జీవాన్ని పొందుకునే మార్గం ఇది. దాన్ని దయచేసి వదిలిపెట్టకండి, మర్చిపోకండి. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు. రాత్రి గృహ కొడుకలో కొద్దిసేపు మీరు మాతో మాట్లాడారు. ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవం అని. అవును ప్రభువా, మేము మా కొరకు జీవిస్తున్నాం, మా కుటుంబాల కొరకు జీవిస్తున్నాం, మా సంఘంలో ఉన్న వారి కొరకు జీవిస్తున్నాం. దేవ, ఇతరుల కొరకు మేము జీవించలేకపోతున్నాం. కానీ నిత్య జీవం అనేది ఎక్కడ దాగుందంటే ఇతరుల కొరకు జీవించటంలోనే నిత్య జీవము దాగుంది ప్రభువా అని మీరు మాతో మాట్లాడారు. దేవా, నిత్య జీవాన్ని మీరు మాకు దయచేయండి. దేవా, ఈ గృహ కొడుకులో ఉన్న బిడ్డలను మీరు దీవించండి. నిశ్చయముగా మేము అందరూ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆరాటపడుతున్నాం ప్రభువా. దేవా, మా ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలు నాయన. దేవా, అది కాదు నాయన, నిత్య జీవము ప్రభువా, నిత్య జీవము కొరకు నాయన మేము ఆరాటపడుతున్నాం ప్రభువా. దాని కొరకు మేము ప్రయాసపడుతున్నాము తండ్రి. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవ, ఇప్పటి వరకు మేము ఇది చేయలేదు నాయన. ఓ దేవ, మాలో ఈ పొరపాటు ఉంది ప్రభువా. ఈ రాత్రిని వర్తమానం ద్వారా మేము దీన్ని సరి చేసుకుంటాము నాయన. దేవ, అనర్హులకు మేము సువార్తను ప్రకటిస్తాము, అనర్హుల కొరకు మేము ప్రార్థిస్తాము, అనర్హులకు మేము వస్త్రాలు ఇస్తాము, అనర్హులకు ప్రభువా మేము దాహానికి నీళ్లు ఇస్తాము. అనర్హులకు తండ్రి అసలు అర్హత లేదనే వారికి మేము దేవా ఈ సహాయం చేసి మేము నిత్య జీవాన్ని పొందుకునే కృపను మాకు దయచేయండి. దేవా, పక్షిరాజు ఎంత ఎత్తికి ఎదిగినా ప్రభువా అది భూమి మీద కింద ఉన్న దాన్ని చూడవలసి ఉన్నది ప్రభువా. ఎందుకంటే దాని ఆహారము భూమి మీదే ఉంది కనుక, ఆ భూమి మీద ఉన్న ఆహారముతో అది బతుకుతుంది కనుక
అది కిందకు చూడవలసి ఉన్నది ప్రభువా. మేము కూడా ప్రత్యక్షతలో ఎంతో ఎత్తుకి ఎదిగిపోవచ్చు నాయన, ప్రత్యక్షతలో పైకి ఎదిగిపోవచ్చు ప్రభువా. కానీ ఇదిగో చిన్న చిన్న వాటిని మేము చూడవలసి ఉన్నది. లేదంటే నిత్య జీవాన్ని మేము కోల్పోతాం ప్రభువా, నిత్య జీవాన్ని మేము పోగొట్టుకుంటాము తండ్రి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా. నా దగ్గర నుండి మొదలుకొని దేవా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ నిత్య జీవాన్ని పొందుకునే కృపను దయచేయండి. దాని కొరకు మేము ఏం చేయాలో అది మేము చేయగలిగే కృపను దయచేయండి. తర్వాత ఈ వర్తమానాన్ని వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు కూడా ప్రభువా ఈ సంగతులు అర్థమవునట్లు చేయండి. వారు కూడా నిత్య జీవం కొరకు జీవించే కృప దయచేయండి. ఇతరుల కొరకు జీవించే కృప దయచేయండి దేవా. మా కొరకు మేము కాదు నాయన, ఇతరుల కొరకు ప్రభువా, ఇతరుల కొరకు మేము జీవించవలసిన వారు ఉన్నాం. అదే నిత్య జీవం అన్నాం. అలాంటి నిత్య జీవాన్ని మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. ఈ గృహకుడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి. ఇక్కడ కూడా ప్రయాసపడి ఉదయం అంతా పగల కష్టపడి ఈ రాత్రి వాక్యం వినడానికి వచ్చారు ప్రభువా. నమ్మకంగా దీవించి ఆశీర్వదించండి. వీరి అవసరతలు మీరు తీర్చు ప్రభువా. నిత్య జీవం కొరకు మేము అందరం ప్రాకులాడే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము కూడిన మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. థాంక్ యూ లార్డ్. వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక.